కొంతమంది మహాతల్లులు ఉంటారు, వాళ్ళ కొడుకు ఒక పిల్లని లవ్ చేస్తున్నాడని తెలిసినాక కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇక పిల్లకి ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ విలన్స్ లెక్క కనిపిస్తారు, ఈ పిల్లగాడు వాళ్ళ మమ్మీ దేవత లెక్క కనిపిస్తారు. ఎందుకంటే ఈమె సపోర్ట్ చేస్తున్నది, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు కాబట్టి. అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కి నచ్చకపోయినా వాళ్ళ పేరెంట్స్ మనసొప్పించి కొట్లాడి ఈ పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటది. కథం, సీన్ రివర్స్. ఈ పిల్లగాడు వాళ్ళ మమ్మీ అసలు రంగు చూపించడం స్టార్ట్ చేస్తుంది. దెప్పి పొడిచే మాటలు, నువ్వు కట్నం తీసుకురాలేదు, నీ ప్లేస్ లో వేరే అమ్ముంటే మాకు లక్షల కట్నం వస్తుండే, అనవసరంగా నీకు ఇచ్చి అంటగట్టినము నా కొడుకుకి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అట్లాంటి మహాతనుల కోసం ఈ వీడియో. మీకు కొంచెమన్నా దమాకుండదా? పెళ్లికి ముందు తెలియదా నీ కోడలు కట్నం తీసుకొస్తలేదని? నువ్వే కదా దగ్గరుండి పెళ్లి చేసినావు, మరి అప్పుడు ఇవ్వనోరు ఇప్పుడు ఎందుకు లేస్తున్నది? ఆ పిల్లకి నువ్వే సపోర్ట్ చేసి పెళ్లి చేసినావు, ఇప్పుడు నువ్వు కష్టపెడుతున్నావు. ఆ పిల్ల ఎక్కడ మీకు చెప్పుకోలేక వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేక మధ్యలో నలిగి సావాలా? అట్లాంటి పిల్లలకు కూడా చెప్తున్నా, మీరు పెంచి పెద్దగా చేసి మీకు ఎడ్యుకేషన్ కి ప్రతిదానికి అనువనువు తోడుండి సపోర్ట్ చేసిన పేరెంట్స్ కి మీరు ఏమిస్తున్నారు రిటర్న్? హౌలగాలందరినీ పెళ్లి చేసుకుంటారు పోయి. పప్పులో కాలేసే ముందు ఆలోచించండి. నువ్వే నా ప్రపంచం, నీ కోసం ఏదన్నా చేస్తా అని అంటాడు వాడు. పెళ్లి తర్వాత వాళ్ళ అమ్మ నిన్ను చిత్రహింసలు పెట్టినా సరే నోరు మూసుకొని కూర్చుంటాడు. అట్లాంటి వాళ్ళకే పడతారు ఆడపిల్లలందరూ. సెన్స్ ఉండాలి.